భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. మనుగూరు సింగరేణి ఏరియా పీవీ కాలనీలో తెలంగాణ జాగృతి నాయకుడు అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని కవిత పరామర్శించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తల్లి స్వర్గస్థురాలు కాగా నరసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. బీసీ బిల్లు అమలులోకి రావడం కోసం తెలంగాణ జాగృతి కృషి ఎంతగానో ఉందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు గిరిజనులు నిరసన సెగ తగిలింది. అయితే ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే కాన్వాయ్ని తీర్థితాండావాసులు అడ్డుకున్నారు. ఓట్లు వేయడానికే మేమున్నామా అంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా తాండా ప్రజలకు ఒక్క ఇల్లు కేటాయించకుండా ఇదేనా ప్రజాపాలన అంటూ మండిపడ్డారు. మహిళల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే కనకయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహబూబ్ నగర్ జిల్లాలో సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటూ జడ్చెర్లలో రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల రోడ్డు విషయంలో జడ్చెర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తప్పుపట్టారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు స్పందించి 50 ఫీట్ల రోడ్డును కొలిచి నిరూపించారు లక్ష్మారెడ్డి. అయితే జడ్చెర్లలో ఇప్పటికే మీరు చేసే పరిపాలన చూసి అందరూ నవ్వే విధంగా ఉందని చెప్పారు లక్ష్మారెడ్డి. వికారాబాద్ జిల్లా గొట్టిముక్కుల గ్రామంలో అంగన్వాడీ సెంటర్ హై స్కూల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అంగన్వాడీలో పిల్లలు ఎంతమంది ఉన్నారని, ప్రతిరోజు పిల్లలకు గుడ్లు, పాలు, బాలామృతం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నత పాఠశాలలో చదువుతున్న క్లాస్ రూమ్లను పరిశీలించి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉపాధ్యాయులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా బాసర్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యటించారు. బాసర ఆర్టీయూకేటీలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి నది స్నానఘట్టాలు పరిశీలించారు. అనంతరం బాసర ఆలయంలో నూతనంగా నిర్మించిన కార్యనిర్వాహక అధికారి కార్యాలయాన్ని అలాగే టీటీడీ 100 గదులను సందర్శించి అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ సూచనలు ఇచ్చారు. ములుగు జిల్లా వ్యాప్తంగా వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 పకడ్బందీగా అమలు చేస్తున్నామని ములుగు ఆర్డీఓ వెంకటేష్ తెలిపారు. వృద్ధుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జిల్లా వ్యాప్తంగా న్యాయ బృందాలను సమన్వయం చేసుకుంటూ 6 నెలలుగా 28 ఫిర్యాదులను స్వీకరించి 24 ఫిర్యాదులు ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. 4 నెలలు అంటే 4 ఫిర్యాదులు విచారణ చేపడుతున్నామని తెలిపారు. అలాగే వృద్ధ తల్లిదండ్రులకు వారసులు నెలవారీ పోషణ ఖర్చు కింద 3,000 నుంచి 10,000 వరకు వారి ఖాతాల్లో జమ చేయాలని చెప్పారు. లేని ఎడల వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం 1 నెల రోజులు జైలు శిక్ష ఉంటుందని ఆర్డీఓ వెంకటేష్ హెచ్చరించారు. గురు పౌర్ణమి సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇబ్రహీం శేఖర్ అంబేద్కర్, జ్యోతిరావులే పూలే, కాన్సీరాం చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు నేర్పిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఇబ్రహీం శేఖర్ కోరారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి పేద విద్యార్థులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆడపిల్లలకు చాలా ఇబ్బందులున్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి పేద విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించని ఎడల రాబోయే రోజుల్లో బీఎస్పీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఇబ్రహీం శేఖర్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల కనగర్తి గ్రామంలో కేజీ వీల్స్తో రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ను పట్టుకుని రెవెన్యూ అధికారులతో కలిసి 5,000 జరిమానా విధించారు. కేజీ వీల్స్తో రోడ్డుపై నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోత్కపల్లి ఎస్ఐ రమేష్ హెచ్చరించారు. కేజీ వీల్స్ ట్రాక్స్తో రోడ్డుపై తిరగటం ద్వారా రోడ్లు చెడిపోయే ప్రమాదం జరుగుతుందని తెలిపారు. 3వసారి దొరికినా వారికి 20,000 రూపాయల జరిమానా విధించడంతో పాటు కేసులు కూడా నమోదు చేసి ట్రాక్టర్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా పెంపి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల గంజా గాస్తీ నిర్వహించారు. గిరి గ్రామాల్లో ప్రజల సమస్యలు తదితర వివరాలు ఆరా తీశారు. గిరిజన గ్రామాల్లో యువత ప్రజలు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గంజాయి మొక్కలను సాగు చేయవద్దని, పక్క గ్రామాల్లో సరైన సాగు చేస్తే మాకు తెలపాలని చెప్పారు. గ్రామాలకు 3 ఫేజ్ కరెంటు, రోడ్డు తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి ప్రాథమిక పాఠశాలలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. రాత్రి వేళలో మద్యం తాగి సీసాలు స్కూల్లో వరండాపై పడివేస్తూ ఉండటంతో స్కూలుకు వచ్చే విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఇదే పరిస్థితి ఏర్పడుతుందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పోలీసులను ముఠా ఇచ్చేడ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పోలీసులుగా మారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నైలో 15 లక్షల రూపాయలు మోసం చేసి ఆ డబ్బులతో మేకల వ్యాపారం మొదలుపెట్టి నష్టాలు రావడంతో ఆ ముఠా మళ్లీ మోసాలకు పాల్పడుతోంది. నిందితుల నుంచి బలానో కారు, అలాగే బుల్లెట్ బైకు, ఆటో, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై పోలీసులు 5గురిపై కేసు నమోదు చేయగా 4గురిని అరెస్ట్ చేశామని, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఇచ్చోడ పోలీసులు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా చింతపల్లి సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మంచి కంటి ధనంజయ నేతృత్వంలో కమిటీ సభ్యులు, భక్తులు తెల్లవారుజాము నుంచి అనేక రకాల హోమాలు, యజ్ఞయాగాలు నిర్వహించారు. 56 రకాల డ్రై ఫ్రూట్స్ స్వీట్లతో కూడిన నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. షిరిడీ తర్వాత తెలంగాణలో షిరిడీగా పేరుగాంచిన చింతపల్లి సాయిబాబా దేవాలయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా వాగులో యువకుడు గల్లంతయ్యాడు. కేతిని గ్రామానికి చెందిన సుమన్ అనే ఒక యువకుడు వ్యవసాయ ఎద్దులను మేపడానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో వాగులో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీట పర్యంతమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన 2 నిందితులు 24 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి 4.5 తులాల బంగారు గొలుసు, ఒక బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను 2 కూడా పోలీసులు రిమాండ్కు తరలించారు. జగిత్యాల జిల్లాలో గౌరాపూర్ సమీపంలో మట్టి తరలిస్తున్న లారీ అదుపు తప్పి బావిలో పడింది. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బావిలో పడ్డ లారీని తీసే క్రమంలో క్రేన్ నుంచి విడిపోయి మళ్లీ లారీ బావిలో పడిపోవడంతో క్రేన్ ఒక్కసారిగా బావిలోకి ఒరగడంతో క్రేన్ ఆపరేటర్ త్రుటిలో తప్పించుకొని ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.